జనసేన వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడింది తప్పు, అలా మాట్లాడకూడదు అని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ గారు పొలోమని వచ్చేసి ఏబిఎన్ రాధాకృష్ణకు సపోర్ట్ చేస్తున్నారు. ఎలక్షన్స్ ముందు పెళ్ళామంటాడు, పెళ్ళామని స్పందించావు కదా, మరి ఇప్పుడు వైసీపీ ఆడవాళ్ళు అంటే ఎవరు ఏం మాట్లాడకూడదా? అధికార మదంతో కొట్టుకుంటున్నారా మీరు? లోఫర్ రాజకీయాలు చేస్తున్నారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా, కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడండి. గడ్డి తింటున్నారు కాబట్టి బుద్ధి జ్ఞానం ఎక్కడ వస్తుంది మీకు? సో పవన్ కళ్యాణ్ గారిని సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారండి. ఇప్పుడు ఎవరైనా తప్పు మాట్లాడితే దాన్ని తప్పు అని ఖండించాలి. అదే ఎల్లో మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ పైన ఎన్ని విమర్శలు చేశారు, వాళ్లకు అవసరం ఉందంటే నెత్తిన పెట్టుకుంటారు, లేకపోతే ఫుడ్ అంటారు. అది పవన్ కళ్యాణ్కి తెలియదు కాదు. పవన్ కళ్యాణ్ 2018లో వేమూరి రాధాకృష్ణ కుటుంబ ఫోటోని పెట్టి, నేను పెట్టడం కాదండి, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్లో ఇంకా కూడా ఉంది, పవన్ కళ్యాణే పెట్టాడు ఆ ఫోటో. ఇది పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్. ఇది వేమూరి రాధాకృష్ణ కుటుంబ ఫోటో. అప్పట్లో నా తల్లిని దూషించారు, నా తల్లిని తీవ్రంగా అవమానించారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్ అండి ఇది. 23 ఏప్రిల్ 2018 మధ్యాహ్నం 2:53 పవన్ కళ్యాణ్ పెట్టిన పోస్ట్. ఇది ఒరిజినల్ అకౌంట్లోదండి. బాబు, నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం కూర పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా? అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తలస్నానం చేయమని చెప్పండి. అన్నం కూర పప్పుతో కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా అని వాళ్ళ కొడుకు చెప్తూ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోను పెట్టాడండి. ఇది ఒరిజినల్ అకౌంట్, పవన్ కళ్యాణ్ ఒరిజినల్ అకౌంట్, పవన్ కళ్యాణ్ అకౌంట్ ఇది. సో ఆ ఒరిజినల్ అకౌంట్లో ఈ పోస్ట్ ఇంకా ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ కుటుంబ ఫోటో పెట్టి, బాబు, నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం కూర పప్పుతో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా? అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తలస్నానం చేయమని చెప్పండి. సో సంస్కారం తింటూ సంస్కారవంతమైన సబ్బుతో తలస్నానం చేయమని చెప్పాలి. అంటే సంస్కారవంతమైన సబ్బు అంటే ఏదో XXX డిటర్జెంట్ సోపు ఏదో ఉంటుంది కదా, బట్టల సబ్బుతో స్నానం చేయించి అప్పుడైనా బుద్ధికి సంస్కారం వస్తుందేమో అని చెప్పాడు. ఇంకా చాలా చాలా ట్వీట్లు పెట్టాడండి. అంటే మా తల్లిని దూషిస్తున్నారు, వీళ్ళందరికీ తెలుగుదేశం నుంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి 2018లో వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు విపరీతంగా పెట్టాడు పవన్ కళ్యాణ్. ఆ రోజు మీ తల్లిగారిని అంటే మాత్రం అది ప్రపంచ సమస్య, నేను బాధపడితే అది ప్రపంచ సమస్య, ప్రపంచంలో సమస్యలు ఉంటే నాకు బాధ లేదు అనే మనస్తత్వం పవన్ కళ్యాణ్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారే మా తల్లిని దూషించారు అని పోస్ట్ పెట్టారు. అది ఒకసారి చదువుతాను వినండి. ఇప్పుడు 20 ఏప్రిల్ 2018, బాయ్కాట్ TV9, TV5, ABN ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్, డాటర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బాయ్కాట్ దెమ్ ఫర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ న్యూడిటీ అండ్ ప్రొఫేనిటీ, మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఎ హెల్ప్లెస్ సిస్టర్. బూతు, అలాగే బూతు మాటలు, బూతు చిత్రాలు, బూతు మాటలు అమ్ముకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. మన తల్లుల్ని, కూతుర్లని, చెల్లెలని తిడుతున్నారు. కాబట్టి TV9ని, TV5ని, ABNని బాయ్కాట్ చేయండి అని చెప్పేసి ఆ రోజు 2018 ఏప్రిల్ 20 పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసి ఇంకా 100లో ట్వీట్లు పెట్టాడు ఆ రోజు తిడుతూ వీళ్ళని. మేమంతా కూడా ఆ రోజు ఖండించాం. ఎవరు ఎవరి తల్లుల్ని తిట్టకూడదు. నేను ఖండించానండి, నేను ఖండించాను. ఎవరు ఎవరి తల్లుల్ని తిట్టకూడదు. ఈరోజు చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా తిట్టకూడదు. మా వాళ్ళు తిట్టినా తిట్టొద్దని నేను చెప్తానండి. అందులో ఏముందండి, మనము మంచిని నేర్పిస్తున్నాం. ఒకవేళ మన వాళ్ళు పొరపాటున తిట్టినా కూడా తిట్టొద్దురా బాబు అని మేము చెప్తాం, ఓపెన్గా చెప్తాం. మళ్ళీ దాంట్లో దాపరికాలు ఏం లేవు. ఇప్పుడు మా పార్టీ వాడు కదా తిడితే సమ్మగా ఉంటుంది, అలా కానే కాదు. నేను ప్రతిసారి ఎవరినైనా తిడితే తిట్టొద్దు అని చెప్పాను. మీకు గుర్తుందో లేదో నేను 100 సార్లు చెప్పింటాను. నారా లోకేష్ ఎవరైనా అమ్మాయిలతో ఉన్న ఫోటోలు కూడా పెట్టొద్దు, వాళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నారు, అది తప్పు కాదు అని కూడా నేను చెప్పాను. నేను ఎప్పుడు ఫోటోలు పెట్టలేదు, నేను ఎవరి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా పెట్టలేదు. ఈరోజు చూపించాను వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యుల ఫోటో. ఈరోజు ఎందుకు చూపించానంటే, ప్రపంచానికి దాన్ని చూపించింది పవన్ కళ్యాణ్. కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టి, నాన్న మీ నాన్నకి అన్నం పప్పు కూరతో పాటు సంస్కారాన్ని కూడా వడ్డించరా, వాడు జ్ఞానం లేని వెధవర బూతుకిట్టుగాడరా, వాడికి సంస్కారవంతమైన సబ్బుతో తలస్నానం చేయించండి రా అని చెప్పి పెట్టాడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఈరోజు శ్రీ వేమూరి రాధాకృష్ణ గారు ఏదైనా అంటే మీకు బాధ కలిగితే మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. మరి నువ్వు కుటుంబ సభ్యుల ఫోటోలు బయట పెట్టొచ్చా పవన్ కళ్యాణ్? నాకు విచిత్రంగా అనిపించేది ఏంటంటే, ఆ రోజు
ఎలా నువ్వు బాధపడ్డావో ఈరోజు 40-50 లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి పవన్ కళ్యాణ్. 40-50 లక్షల కుటుంబాలు బాధపడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా అవన్నీ వదిలేసి నువ్వు డీసీఎం ఆంధ్ర రాష్ట్ర కుటుంబాలు బాధపడుతున్నాయి. ప్రతిదీ రాజకీయం కాదు, ఇంకా దిగజార్చుకోలేం మనం రాజకీయాల్ని. ఆలోచన చేయాలి కదా పవన్ కళ్యాణ్. వాళ్ళే దుమ్మెత్తి పోస్తున్నారండి, వాళ్ళకి నచ్చట్లేదు జనసేన వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడింది అది రాజకీయం కాదండి, అది ప్రజాశ్రేయస్సు కాదు, అది ఇంకా అసహ్యం, అది దరిద్రం, అది దౌర్భాగ్యం అతని మాటలు. అతను అక్కసుతో వ్యక్తిగత ప్రయోజనాలతో మాట్లాడినాడు తప్పితే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమో ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న ఆ ఆశయంతోనో లేకపోతే పత్రికా విలువల్ని కాపాడదామన్న ఉద్దేశంతోనో మాట్లాడిన మాటలు కాదు. కేవలం అక్కసుతో ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి అమరావతిపై అని అక్కసుతో మాట్లాడిన మాటలు తప్పితే ఏం కాదు. అటువంటి మాటల్ని మనము ఒక సమాజంగా ఖండించాలి, పార్టీలకు అతీతంగా సమాజంగా మనం ఖండించాలి. ఖండించకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వ్యక్తిగత జీవితాలతో ఏం పని ఉందండి అసలు? నిజంగా అండి, నేను ఇది చెప్పి ముగిస్తాను, లెంత్ ఎక్కువైతుంది. నాకు నిన్నటి నుంచి అర్థం కాని విషయం ఏంటంటే ఆ థాట్ కూడా ఎలా వస్తుందండి, అసలు ఆ ఆలోచన కూడా ఎలా వస్తుందండి? ఒకడు మంచి మనిషి లేకపోతే మంచి కోరేవాడు, సమాజ హితం కోరేవాడు, సమాజం కోసం నాకు ఏదైనా చేతనైనంత మంచి పని చేయాలనుకునేవాడు ఎవరి బుర్రలో కూడా అటువంటి దరిద్రమైన దగుల్బాజీ ఆలోచన రాదండి. అసలు ఆ ఆలోచన ఎట్లా పుట్టింది అన్నది నాకు ఇంతవరకు అర్థం కాదండి. నాకు అంటే ఇంత అనుభవం ఉంది, ఇన్ని వీడియోలు చేశాను, వేలల్లో నేను వీడియోల్లో మాట్లాడాను, రాజకీయాల గురించి మాట్లాడాను, ఇంటరాక్ట్ అయ్యాను, కానీ నాకు ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన రాదండి. పిల్లల మీద మాట్లాడదాం, పిల్లల గురించి మాట్లాడదాము, పిల్లల్ని చెల్లెళ్ళు లేకపోతే శోభరానికి పంపిద్దాం, ఆ ఆలోచన ఎట్లా వస్తుందండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జర్నలిజం కాదండి. బట్ నాకు నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటువంటి ఆలోచనలు చేసే వాళ్ళు కూడా ఉన్నారా ఈ భూమి మీద అనేది నాకు అర్థం కాదండి. లీవ్ అబౌట్ పాలిటిక్స్, నన్నన్నారా అవతల అన్నారా, లీవ్ అబౌట్ పాలిటిక్స్. వాడు 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 జర్నలిస్ట్ కాదు, వాడు ఒక పత్రిక నడపడానికి అర్హత లేదండి. వాడు చాలా దరిద్రమైన ఆలోచన అండి అది. అసలు అటువంటి ఆలోచన వచ్చిందంటేనే నిజంగా వాడు మనిషా, వాడి బుర్రలో ఇంకెంత దరిద్రమైన ఆలోచనలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. ఇట్స్ వర్స్ట్. అది జర్నలిజం కూడా కాదులేండి. జర్నలిజం అంటే ఇంకా ఆ పదం ఏడ్చి ఊరేసుకొని చచ్చిపోతుంది ఆ పదం.